ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్కు కౌంటింగ్కు మధ్య ఓట్ల తేడాపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోన్న వైసీపీ ఇప్పుడు తాజాగా పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఓవైపు బీహార్లో ఓటర్ల జాబితాలో సవరణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడం, సుప్రీంకోర్టు ఈసీపై నిప్పులు చెరుగుతోన్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యవస్థలన్నీ యాంత్రికంగా తయారయ్యాయని, రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోందని ఆరోపించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో ఉండాలన్నారు. వారికి మనమిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఈవీఎంల విషయంలో దేశంలో బలపడిందని సజ్జల తెలిపారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం ఉండడం లేదన్నారు. మన రాష్ట్రంలోనే ఓటింగ్ నిర్వహించిన విధానంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, ఓటింగ్ పూర్తయిన రోజు ప్రకటించిన ఎన్నికల శాతానికి తుది వివరాలు వచ్చిన దానికి ఓటింగ్ శాతంలో 12.5% తేడా ఉందని గుర్తు చేశారు. దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు తేడా ఉన్నాయని అడుగుతుంటే సమాధానం చెప్పే వ్యవస్థ లేదన్నారు. ఎన్నికల అరాచకాలపై తాము కోర్టు మెట్లెక్కితే ఆధారాలు తీసుకురావాలని కోరుతుందేమో అనుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదన్నారు. అయినా న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందన్నారు. అవసరమైతే తాము కూడా ఈ పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెబుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలోనూ పెద్ద మనుషులుగా ఎవరు ముందుకొచ్చినా నిలబడ్డానికి తాము రెడీ అని సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సామాజిక స్పృహ ఉన్నవారు, న్యూట్రల్గా ఉన్న ఎవరైనా కావచ్చు, ఎలాగూ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వరు కాబట్టి 15 బూతులున్న ఊర్లలోకి నేరుగా వెళ్లాలని, ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడాలన్నారు.